చాలా చిన్న సినిమా అయినా కానీ చాలా ఉత్సాహంతో వచ్చిన మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు ఏవం రిలీజ్ అవబోతుంది. ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉన్నాం, టెన్షన్గా కూడా ఉన్నాము. ఫార్మాట్ ఏంటంటే ఏమన్నా మీరు క్వశ్చన్స్ అడుగుతారా, చెప్పేసేయమంటారా? సో మొన్న ప్రీ లాంచ్ ఈవెంట్లో మన విశ్వక్సేన్ గారు చాలామంది అడిగారు, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన కీర్తన గారిని రమ్మన్నాను. సో థ్యాంక్ యూ కీర్తన ఫర్ కమింగ్ హియర్. మేబీ యూ కెన్ షేర్ విత్ దెమ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ working with the Evam team and working with the Evam story and how you conceived some of the interesting tracks. సో ఇది ఏవం వచ్చేసి నా నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఫిల్మ్ ఏవం. దానికి ముందు ఆర్జీవి గారితో కొన్ని బాలీవుడ్ ఫిల్మ్స్లో వర్క్ చేశాను. బట్ దిస్ ఈస్ మై డెబ్యూ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్. సో చాలా ఉన్నాయి చెప్పడానికి మూవీ గురించి. అది అడిగే కొద్దీ స్టోరీ అంతా చాలా పెద్దదన్నమాట. చెప్తా. ఓకే, ఇంట్రెస్టింగ్ ఏమన్నా చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు మీరు ఏవం అసలు ఏవం ఎందుకు కనెక్ట్ అయింది అని చెప్పమంటే ఐ హ్యావ్ థింగ్ టు టెల్. సో ఈ మూవీలో ఏవం ఇస్ అ డిఫరెంట్ మూవీ. అన్ని మూవీస్ ఒకటి, ఏవం ఇంకొకటి. సో ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఫైట్స్, వాళ్ళ ఇంటర్నల్ స్టఫ్ ఉంటుంది. ఇందులో సౌమ్య అని ఒక లీడ్ క్యారెక్టర్, షీ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. తనది వచ్చేసి ఒక ఇన్నోసెంట్ బ్యాక్గ్రౌండ్, జస్ట్ అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతున్న స్టేజ్లోని ఆ టైం నుంచి తను వైజ్ అయ్యే టైం, అంటే మొత్తం ఒక ట్రాన్స్ఫార్మ్ అయ్యే జర్నీ అంతా ఒక సినిమాలో చూపించేశారు, అలాంగ్ విత్ ఆల్ ద సరౌండింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో అది చూసినప్పుడు నేను వితౌట్ మ్యూజిక్ చూసినప్పుడు మొత్తం కనెక్ట్ అయిపోయా. అంటే టు మీ నాకు రిలేట్ అయిపోయింది, ఆబ్వియస్లీ అందరికి రిలేట్ అవుతుంది. సో అన్ని మూవీస్లో ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటాడు, తనకి ఏదో స్ట్రగుల్ ఉంటుంది, వాళ్ళు ట్రిగర్ అవుతారు, కోపం వస్తుంది, వీళ్ళు ఇలా అనేసారు నన్ను, ఇలా జరిగిపోయింది నాతోని అని. దెన్ దే గెట్ ట్రిగర్డ్. అక్కడి నుంచి ఏదో కొంచెం రివెంజ్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అనేది ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు చేంజ్ అయిపోతారు. ఇన్ దిస్ స్టోరీ వాట్ ఐ లైక్ వాస్ షీ డిడ్ంట్ చేంజ్ హర్ సెల్ఫ్. షీ హెస్ బీన్ జెన్యూన్గానే నేను ఇట్లానే ఉంటాను, నా అలాగే ఫైట్ చేస్తాను. అందరూ సొసైటీలో వద్దు, నువ్వు ఆడపిల్లవి, నువ్వేం చేయలేవు, ఇంట్లో బయట అన్నీ ఉన్నాయి, కానీ షీ వాజ్ ఆల్వేస్ జెన్యూన్. అక్కడి నుంచి తను ప్రూవ్ చేసుకుంది. దట్స్ వాట్ ఐ లైక్ అండ్ ఐ గాట్ కనెక్టెడ్. సో ఐ వాంట్ టు షేర్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ కీర్తన అండి. సో క్లైమాక్స్కి ఒక 20 నిమిషాల ముందు ఒక చాలా థ్రిల్లింగ్ సీన్ ఉంటుంది. అంటే థ్రిల్లర్ కదా, ఖచ్చితంగా ఒక థ్రిల్లర్ సీన్ ఒకటి ఉండాలి. సో ఆ సీన్ మేము కట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్లో ఒక ట్రాక్ పెట్టుకుని ఆ ట్రాక్ కట్ చేసుకుంటూ చూసి ఆ ట్రాక్కి అలవాటు పడిపోయాం మేము. అలవాటు పడిపోయి ఇంకా ఆ విజువల్ని ఆ ట్రాక్తో తప్ప ఇంకో ట్రాక్తో చూడగలిగలేక అది పర్చేస్ చేయడానికి ఆ ట్రాక్ ఉందన్నమాట. సో నేను కీర్తనాథ్ ఏమన్నానంటే ట్రాక్ మనం పర్చేస్ చేసేద్దాం, లేదా సిమిలర్ కొట్టండి అని అడిగాను. షీ సెడ్ ఓకే సార్. కానీ ఒక రోజు తర్వాత షీ కాల్ మీ, సార్ నేను అలా చేయను, ఇంకొకలా చేస్తాను అంది. ఎలా చేస్తారు అంటే, నేను అక్కడ ఒక శ్లోక పెడతాను సార్. థ్రిల్లర్లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్లో శ్లోక ఏంటి ఎలా పడుతుంది కీర్తన అంటే, నేను ఒక్కటి ట్రై చేసి మీకు పంపిస్తాను సార్ అని అంది. సరే ఏంటిది అని చెప్పి మీనింగ్ఫుల్ది యాప్ట్గా ఉండేది పెడదామని చెప్పి భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం ఉందన్నమాట. అందులో ఏవం అన్న పదంతో అక్కడ జరుగుతూ ఉన్న డ్రామాని డెపిక్ట్ చేసేలాగా లక్కీగా మాకు దొరికితే తను షీ డిడ్ రెండర్ అండ్ నాకు పంపించిన వెంటనే అది చూసి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ థ్రిల్డ్. సో ఆ శ్లోకం మీరు ఆల్రెడీ టీజర్లోని ట్రైలర్లోని చూశారు. I'd like to give 100% credit to Kirtana for that idea, because that shloka has so much meaning and it kind of elevated the scene into next level of spookiness, not the regular beats kadanamata. So that was a very unique thinking from her side. And మొన్న ఎవరు అడిగారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక పక్క నుంచి సౌమ్య ఆడపిల్లనే అయితే అంటాను కదా. సో మీరు ఆడపిల్లే, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, వాట్ ఆర్ ద డిఫికల్టీస్ దట్ యూ ఫేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ విత్ దిస్ టీమ్, ఏవం టీమ్?
డిఫికల్టీ అంటే ఇప్పుడు ఐ నెవర్ సీన్ ఇది, నేను ఆడపిల్ల కాబట్టి నాకు ఈ లిమిటేషన్స్ ఉంటాయని ఎప్పుడు అనుకోలే, తిరిగేస్తానే ఉన్నా, అన్ని చేస్తా ఉన్నా. సో జెండర్ వైజ్గా నాకు థాట్ లేదు. అండం అంటే నార్మల్గా నమ్మాలో వద్దా అనేది చిన్న సెన్స్, ఒక సెన్స్ ఉంటుంది, అరే ఏమన్నా అనుకుంటారేమో అని. బట్ ఎవరు నన్ను అట్లా చూడలే, అందరు నార్మల్గా ఇప్పుడు ఎవ్రీవేర్ ఇట్ వాజ్ నార్మల్ ఫర్ మీ ఆబ్వియస్లీ. ఇప్పుడు స్క్రిప్ట్ దగ్గర దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని దగ్గర మాత్రమే డిఫికల్టీ ఉంటుంది, కానీ ఇంకెక్కడ లేదు అలాగా. సో జెండర్ బయాస్ చూపించలేదన్న క్రెడిట్ ఏవం టీం తీసుకోవచ్చు డెఫినెట్లీ, కంప్లీట్ ఆబ్వియస్లీ సార్. అంటే మీ మొత్తం మూవీ అంతా మీ ఎడిటర్, మ్యూజిక్ మొత్తం అంతా మనమే ఉన్నాం కాబట్టి. ఓకే, సో కీర్తన గేవ్ ఏ వెరీ యునీక్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. సో ఈ మధ్యన వస్తున్న ఒక ట్రెండ్ ఏంటంటే ప్రతి 5 నిమిషాలకి బీజిఎం ఎలివేట్ చేయటం, గూస్ బంప్స్ అంటాం, బీజిఎం ఎలివేట్ చేయటం, గూస్ బంప్స్ అంటాం. కాకపోతే మేము ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తున్నాము, బీజిఎం కూడా సెన్సిబుల్గానే వెళ్దామని. షీ ఫోకస్డ్ ఆన్ ద ఎమోషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ఎమోషన్ ఆఫ్ ద సీన్. అది మీరు చాలా క్లియర్గా కనెక్ట్ అవుతారు సినిమాలోకి వెళ్ళిన తర్వాత. నేను విజువల్గా ఎంత కథ చెప్పానో మ్యూజిక్ కూడా అంతే కథ చెప్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ హార్డ్ వర్క్ కీర్తన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్. నా అనే యుగంధర్, నా బాడీ సూపర్ డీలక్స్ అనే ఆశిరెడ్డి, హారిక ఆడపిల్లనే అయితే ఏంటంట అంటా ఉన్న మన చాందిని చౌదరి, సౌమ్య, దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్ ఇన్ ఎ క్రైమ్ అంటున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన భరత్. సో వీళ్ళ నలుగురు మధ్య ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ మోటివ్స్ డిక్లేర్ చేశారు, ఏం జరగబోతుంది అన్నది దయచేసి అందరూ June 14th థియేటర్స్లో చూడండి. ఇది థియేటర్స్లో చూడవలసిన సినిమా. కీర్తన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన విశ్వ గారి ఫోటోగ్రఫీ, మన తెలంగాణ ప్రఖ్యాత ఆర్టిస్ట్ లక్ష్మణేలే గారి ప్రొడక్షన్ డిజైన్, మా సెట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ నాని, వీళ్ళందరూ పడిన కష్టం మీకు క్లియర్గా కనిపిస్తుంది. లొకేషన్స్, కాంపోజిషను, సౌండ్ అండ్ నెరేటివ్ చాయిస్. Please come to the theatres and watch Evam on June 14th. And coming to మా హీరోయిన్ చాందిని, నేను ఓం శాంతి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను. చెప్పాలంటే ఇండస్ట్రీకి నేను ఎవరో తెలియదు, ఒక రకంగా చెప్పండి ఇది నా ఫస్ట్ సినిమా లెక్కే. అటువంటిది తను కెరియర్ కరెక్ట్గా పిక్ అయ్యి ఒక పక్క నుంచి గామి లాంటి పెద్ద సినిమాలు రిలీజులు పెట్టుకుని ఒక ప్రామిసింగ్ లైనప్ తమిళ్లో తెలుగులో ఉన్నప్పుడు నా కథ విని చాందిని తప్పకుండా చేద్దాం సార్, దీనికి ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్ తీసుకోండి, ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం, ఎలా చేద్దాం అంటే అలా చేద్దాం అని చెప్పి షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ఫిలిమే కాదు, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మా ప్రమోషన్స్లో కానీ ఎవ్రీడే ఇంటరాక్షన్స్లో కానీ షీ ఆల్సో హెల్ప్డ్ ఏ లాట్ ఇన్ షేపింగ్ ద నెరేటివ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ చాందిని ఇందాక కీర్తన చెప్పినట్టుగా ఒక వల్నరబుల్, మన ఇంటిలో మన కళ్ళ ముందున్న ఆడపిల్ల కొన్ని పరిస్థితుల్లో పడి ఏ విధంగా రియాక్ట్ అయింది, ఎలా శివంగిలా పోరాడింది అన్నది ఆ క్యారెక్టర్ ఆర్క్ని, ఆ జర్నీని, తన యాక్టింగ్ని మీరు తప్పకుండా స్క్రీన్ మీద చూడాలి. డెఫినెట్గా అండి. కథలో ప్రపంచంలో ఉన్నది 4-5 కథలే అంటారు. కథ మనకి తెలిసి ఫెమిలియారిటీ ఉన్నా కానీ నెరేటివ్ చాయిస్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. అలా అని ఏదో ప్రయోగం చేయటం కోసం తలతెక్కల ప్రయోగాలు ఏం చేయలేదు. ఆ ప్రయోగాన్ని ఆ కథ డిమాండ్ చేసింది. సో మేము కాంప్రమైజ్ అవ్వకుండా అది ఎలా నెరేట్ చేయాలో అలాగే చేసాం. ఆ నెరేటివ్ చాయిస్ అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇది ఇటువంటి నెరేషన్ ఇంతకుముందు రాలేదు, అది మటుకు నేను చెప్పగలను. సార్ ఇప్పుడు 200 రూపాయలు కొనుక్కొని పెట్టుకుని మీ టికెట్ కొనుక్కొని సినిమా చూడాలంటే మీరు ఆడియన్స్కి ఏం కన్వే చేయబోతున్నారు ఈ సినిమా? పెద్ద ఆన్సర్ కావాలా సార్, చిన్న ఆన్సర్ కావాలా? నాకు తగినట్టు చెప్పండి చాలు. సో రెండు ఆన్సర్లు సార్. ఇది ఇన్ జనరల్ సినిమా గురించి చెప్తాను. ఇప్పుడు మనందరం సోషల్ యానిమల్స్ సార్, హ్యూమన్స్ అందరూ సోషల్ యానిమల్స్. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ కనుక మీరు జూమ్ కాల్లో చేస్తుంటే నా ఎమోషన్ ఒకలా ఉంటుంది, ఎదురుకుండా మనం నుంచుని మాట్లాడితే నా ఎమోషన్ ఇంకొకలా ఉంటుంది. అలాగే ఒక 100 మంది కలిసి సినిమా చూసినప్పుడు మన అందరికి కంబైన్డ్ ఎమోషన్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఒక ఇంటర్వెల్ సీన్లో మనం బయటకు వచ్చినప్పుడు, థాట్ ప్రాసెస్లో లోపలికి వెళ్ళినప్పుడు, సినిమా అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు, పక్క డిస్కషన్లు, పక్క డైలాగులు, జోకులు, కామెడీ విన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తాం. ఇంకొకటి ఏవం థియేటర్లో ఎందుకు చూడాలి, నేను ఓటీటీలో ఎందుకు చూడకూడదు అంటే ఇది థియేటర్ కోసం తీసిన సినిమా అండి.
కంటెంట్ క్యాన్వస్ తగ్గట్టుగా డిజైన్ అవుతుందండి. నేను 35mm దానికి ఫ్రేమ్ చేసుకున్న కంపోజిషన్ కానీ, చేసిన గ్రేడింగ్ కానీ, చేసిన సౌండ్ డిజైన్ కానీ ఈజ్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఓటీటీలో చూడొచ్చు కాదంటలేదు, బట్ థియేటర్లో డెఫినెట్గా చాలా బెటర్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. క్లైమాక్స్ చూసిన తర్వాత సినిమా ఎండ్ ఆఫ్ ది టైంలో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతాడా, లేకపోతే ఏంటి సినిమా ఎలా ఉంది అనే ఫీల్ అవుతాడా? 100% 50-50 అండి. థ్రిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది మేము చెప్పకుండా ఆడియన్స్కి వదిలేసాం. అదే అందుకనే ఆ టైటిల్ కూడా అందుకే పెట్టాం, ఏవం అంటే ఇది ఇలా జరిగింది. సో ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటికి మీరు ఒక థాట్ ప్రాసెస్లో అయితే బయటికి వెళ్తారు. సో ఏవం చూసిన తర్వాత మనం అడగాల్సిన క్వశ్చన్ ఒక అరగంట ఆగి అడిగితే మనం చూసిన వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. డెఫినెట్గా యూ విల్ గో అవుట్ విత్ సమ్ క్యారెక్టర్ ఇన్ యువర్ హెడ్. ఆ ఏ క్యారెక్టర్ అన్నది మీ లైఫ్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఫార్ మరి అసలు పబ్లిక్ ఒపీనియన్ మాకు రేపు తెలిసిపోతుంది. బట్ ఇప్పటివరకు మేము చూపించిన ఇండస్ట్రీలో ప్రముఖులు కానీ, మా హీరోయిన్ చాందిని 4 days బ్యాకే చూసిన తను కాల్ చేసి, సార్ అబ్సల్యూట్లీ లవ్ ద ఫిలిం, అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం అని చెప్పి షీఈ్ ఆన్ Cloud9 మొన్నటి నుంచి. మన సందీప్ రాజు గారు చూశారు, మిగిలిన మిత్రులు చూశారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చూశారు, అందరూ కూడా యునానిమస్గా చెప్పింది చాలా మంచి సినిమా తీశారు ప్రకాష్ గారు. ఎలా అయినా మనం థియేటర్కి జనాలు తీసుకెళ్దాం, ఖచ్చితంగా అక్కడి నుంచి వర్డ్ ఆఫ్ మౌత్లో ఇది పైకి వెళ్తుందని అందరూ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారండి. సో మొన్న ప్రీ లాంచ్ ఈవెంట్లో మన విశ్వక్సేన్ గారు చాలామంది అడిగారు, ఏంటి సార్ ఏవం టైటిలే క్యాచీగా ఇంట్రెస్టింగ్గా వెరైటీగా ఉందనుకుంటే ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్తో ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వెళ్ళారు, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్, అసలు ఏంటి సార్ ఇది అని అడిగారు అనమాట. సో నేను మా మ్యూజిక్ డైరెక్టర్ కమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన కీర్తన గారిని రమ్మన్నాను. సో థ్యాంక్ యూ కీర్తన ఫర్ కమింగ్ హియర్. మేబీ యూ కెన్ షేర్ విత్ దెమ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ working with the Evam team and working with the Evam story and how you conceived some of the interesting tracks. సో ఇది ఏవం వచ్చేసి నా నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఫిలిం ఏవం. దానికి ముందు ఆర్జీవి గారితో కొన్ని బాలీవుడ్ ఫిల్మ్స్లో వర్క్ చేశాను, బట్ దిస్ ఇస్ మై డెబ్యూ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్. సో చాలా ఉన్నాయి చెప్పడానికి మూవీ గురించి, అది అడిగే కొద్దీ స్టోరీ అంతా చాలా పెద్దదన్నమాట. ఓకే, ఇంట్రెస్టింగ్ ఏమన్నా చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు మీరు ఏవం అసలు ఏవం ఎందుకు కనెక్ట్ అయింది అని చెప్పమంటే ఐ హ్యావ్ అ థింగ్ టు టెల్. సో ఈ మూవీలో ఏవం ఇస్ అ డిఫరెంట్ మూవీ. అన్ని మూవీస్ ఒకటి, ఏవం ఇంకొకటి. సో ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఫైట్స్, వాళ్ళ ఇంటర్నల్ స్టఫ్ ఉంటుంది. ఇందులో సౌమ్య అని ఒక లీడ్ క్యారెక్టర్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. తనది వచ్చేసి ఒక ఇన్నోసెంట్ బ్యాక్గ్రౌండ్, జస్ట్ అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతున్న స్టేజ్లోని ఆ టైం నుంచి తను వైజ్ అయ్యే టైం, అంటే మొత్తం ఒక ట్రాన్స్ఫార్మ్ అయ్యే జర్నీ అంతా ఒక సినిమాలో చూపించేశారు, అలాంగ్ విత్ ఆల్ ద సరౌండింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో అది చూసినప్పుడు నేను వితౌట్ మ్యూజిక్ చూసినప్పుడు మొత్తం కనెక్ట్ అయిపోయా. అంటే టు మీ నాకు రిలేట్ అయిపోయింది, ఆబ్వియస్లీ అందరికి రిలేట్ అవుతుంది. సో అన్ని మూవీస్లో ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటాడు, తనకి ఏదో స్ట్రగుల్ ఉంటుంది, వాళ్ళు ట్రిగర్ అవుతారు, కోపం వస్తుంది, వీళ్ళు ఇలా అనేసారు నన్ను, ఇలా జరిగిపోయింది నాతోని అని, దెన్ దే గెట్ ట్రిగర్డ్. అక్కడి నుంచి ఏదో కొంచెం రివెంజ్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అనేది ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు చేంజ్ అయిపోతారు. ఇన్ దిస్ స్టోరీ వాట్ ఐ లైక్డ్ వాస్ షీ డిడ్ంట్ చేంజ్ హర్ సెల్ఫ్, షీ హెస్ బీన్ జెన్యూన్గానే నేను ఇట్లానే ఉంటాను, నా అలాగే ఫైట్ చేస్తాను, అందరూ సొసైటీలో వద్దు నువ్వు ఆడపిల్లవి, నువ్వేం చేయలేవు, ఇంట్లో బయట అన్నీ ఉన్నాయి, కానీ షీ వాజ్ ఆల్వేస్ జెన్యూన్. అక్కడి నుంచి తను ప్రూవ్ చేసుకుంది. దట్స్ వాట్ ఐ లైక్ అండ్ ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్. సో ఐ వాంట్ టు షేర్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ కీర్తన అండి. సో క్లైమాక్స్కి ఒక 20 నిమిషాల ముందు ఒక చాలా థ్రిల్లింగ్ సీన్ ఉంటుంది. అంటే థ్రిల్లర్ కదా, ఖచ్చితంగా ఒక థ్రిల్లర్ సీన్ ఒకటి ఉండాలి. సో ఆ సీన్ మేము కట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్లో ఒక ట్రాక్ పెట్టుకుని ఆ ట్రాక్కి కట్ చేసుకుంటే చూసి ఆ ట్రాక్కి అలవాటు పడిపోయాం మేము. అలవాటు పడిపోయి ఇంకా
ఆ విజువల్ని ఆ ట్రాక్తో తప్పితే ఇంకో ట్రాక్తో చూడగలగలేక అది పర్చేస్ చేయడానికి ఆ ట్రాక్ ఉందన్నమాట. సో నేను కీర్తనాథ్ ఏమన్నానంటే ట్రాక్ మనం పర్చేస్ చేసేద్దాం లేదా సిమిలర్ కొట్టండి అని అడిగాను. షీ సెడ్ ఓకే సార్. కానీ ఒక రోజు తర్వాత షీ కాల్ మీ, సార్ నేను అలా చేయను ఇంకొకలా చేస్తాను అంది. ఎలా చేస్తారు అంటే నేను అక్కడ ఒక శ్లోక పెడతాను సార్. థ్రిల్లర్లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్లో శ్లోక ఏంటి ఎలా పడుతుంది కీర్తన అంటే నేను ఒక్కటి ట్రై చేసి మీకు పంపిస్తాను సార్ అని అంది. సరే ఏంటిది అని చెప్పి మీనింగ్ఫుల్ది యాప్ట్గా ఉండేది పెడదామని చెప్పి భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం ఉందన్నమాట. అందులో ఏవం అన్న పదంతో అక్కడ జరుగుతూ ఉన్న డ్రామాని డెపిక్ట్ చేసేలాగా లక్కీగా మాకు దొరికితే తను షీ డిడ్ రెండర్ అండ్ నాకు పంపించిన వెంటనే అది చూసి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ థ్రిల్డ్. సో ఆ శ్లోకం మీరు ఆల్రెడీ టీజర్లోని ట్రైలర్లోని చూశారు. I'd like to give 100% credit to Kirtana for that idea. Because that shloka has so much meaning and it kind of elevated the scene into next level of spookiness, not the regular beats kaadannata. So that was a very unique thinking from her side. And మొన్న ఎవరో అడిగారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక పక్క నుంచి సౌమ్య ఆడపిల్లనే అయితే ఏంటంట అంటాను కదా. సో మీరు ఆడపిల్లే. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, వాట్ ఆర్ ద డిఫికల్టీస్ దట్ యూ ఫేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ విత్ దిస్ టీమ్ ఏవం టీమ్? డిఫికల్టీ అంటే ఇప్పుడు ఐ నెవర్ సీన్ ఇది నేను ఆడపిల్ల కాబట్టి నాకు ఈ లిమిటేషన్స్ ఉంటాయని ఎప్పుడు అనుకోలే. తిరిగేస్తానే ఉన్నా, అన్ని చేస్తా ఉన్నా. సో జెండర్ వైజ్గా నాకు థాట్ లేదు. అండం అంటే నార్మల్గా నమ్మాలో వద్దా అనేది చిన్న సెన్స్, ఒక సెన్స్ ఉంటుంది. అరే ఏమన్నా అనుకుంటారేమో అని. బట్ ఎవరు నన్ను అట్లా చూడలే. అందరు నార్మల్గా ఇప్పుడు ఎవ్రీవేర్ ఇట్ వాజ్ నార్మల్ ఫర్ మీ ఆబ్వియస్లీ. ఇప్పుడు స్క్రిప్ట్ దగ్గర దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని దగ్గర మాత్రమే డిఫికల్టీ ఉంటుంది, కానీ ఇంకెక్కడ లేదు అలాగా. సో జెండర్ బయాస్ చూపించలేదన్న క్రెడిట్ ఏవం టీం తీసుకోవచ్చు. డెఫినెట్లీ కంప్లీట్గా ఆబ్వియస్లీ సార్. అంటే మీ మొత్తం మూవీ అంతా మీ ఎడిటర్, మ్యూజిక్ మొత్తం అంతా మనమే ఉన్నాం కాబట్టి. ఓకే. సో కీర్తన గేవ్ ఏ వెరీ యూనిక్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. సో ఈ మధ్యన వస్తున్న ఒక ట్రెండ్ ఏంటంటే ప్రతి 5 నిమిషాలకి బీజిఎం ఎలివేట్ చేయటం, గూస్ బంప్స్ అంటాం, బీజిఎం ఎలివేట్ చేయటం, గూస్ బంప్స్ అంటాం. కాకపోతే మేము ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తున్నాము, బీజిఎం కూడా సెన్సిబుల్గానే వెళ్దామని. షీ ఫోకస్డ్ ఆన్ ద ఎమోషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ఎమోషన్ ఆఫ్ ద సీన్. అది మీరు చాలా క్లియర్గా కనెక్ట్ అవుతారు సినిమాలోకి వెళ్ళిన తర్వాత. నేను విజువల్గా ఎంత కథ చెప్పానో మ్యూజిక్ కూడా అంతే కథ చెప్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ కీర్తన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. డన్ అండి. టికెట్స్ ఎప్పటి నుంచి అవైలబుల్ అవుతాయి? ఇది ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి సంబంధించిన? సో ఏవం నేను సరిపోనా అనే యుగంధర్, నా బాడీ సూపర్ డీలక్స్ అనే ఆశిరెడ్డి, హారిక ఆడపిల్లనే అయితే ఏంటంట అంటా ఉన్న మన చాందిని చౌదరి, సౌమ్య, దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్ ఇన్ ఏ క్రైమ్ అంటున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన భరత్. సో వీళ్ళ నలుగురు మధ్య ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ మోటివ్స్ డిక్లేర్ చేశారు, ఏం జరగబోతుంది అన్నది దయచేసి అందరూ June 14th థియేటర్స్లో చూడండి. ఇది థియేటర్స్లో చూడవలసిన సినిమా. కీర్తన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన విశ్వ గారి ఫోటోగ్రఫీ, మన తెలంగాణ ప్రఖ్యాత ఆర్టిస్ట్ లక్ష్మణేలే గారి ప్రొడక్షన్ డిజైన్, మా సెట్టర్ ఆర్ట్ డైరెక్టర్ నాని, వీళ్ళందరికీ పడిన కష్టం మీకు క్లియర్గా కనిపిస్తుంది. లొకేషన్స్, కాంపోజిషను, సౌండ్ అండ్ నెరేటివ్ చాయిస్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఏవం ఆన్ June 14th. అండ్ కమింగ్ టు మా హీరోయిన్ చాందిని, నేను ఓం శాంతి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను. చెప్పాలంటే ఇండస్ట్రీకి నేను ఎవరో తెలియదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ సినిమా లెక్కే. అటువంటిది తను కెరియర్ కరెక్ట్గా పిక్ అయ్యి ఒక పక్క నుంచి గామి లాంటి పెద్ద సినిమాలు రిలీజులు పెట్టుకుని ఒక ప్రామిసింగ్ లైనప్ తమిళ్లో తెలుగులో ఉన్నప్పుడు నా కథ విని చాందిని తప్పకుండా చేద్దాం సార్, దీనికి ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్ తీసుకోండి, ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం, ఎలా చేద్దాం అంటే అలా చేద్దాం అని చెప్పి షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ఫిలిమే కాదు, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మా
ప్రమోషన్స్లో కానీ ఎవ్రీడే ఇంటరాక్షన్స్లో కానీ షీ ఆల్సో హెల్ప్డ్ ఏ లాట్ ఇన్ షేపింగ్ ద నెరేటివ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ చాందిని ఇందాక కీర్తన చెప్పినట్టుగా ఒక వల్నరబుల్ మన ఇంటిలో మన కళ్ళ ముందున్న ఆడపిల్ల కొన్ని పరిస్థితుల్లో పడి ఏ విధంగా రియాక్ట్ అయింది, ఎలా శివంగిలా పోరాడింది అన్నది ఆ క్యారెక్టర్ ఆర్క్ని, ఆ జర్నీని, తన యాక్టింగ్ని మీరు తప్పకుండా స్క్రీన్ మీద చూడాలి. ఇది ఎక్స్పెరిమెంట్ థ్రిల్లరా సార్? డెఫినెట్గా అండి. కథలో ప్రపంచంలో ఉన్నది 4-5 కథలే అంటారు. కథ మనకి తెలిసి ఫెమిలియారిటీ ఉన్నా కానీ నెరేటివ్ చాయిస్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. అలా అని ఏదో ప్రయోగం చేయటం కోసం తలతిక్కల ప్రయోగాలు ఏం చేయలేదు. ఆ ప్రయోగాన్ని ఆ కథ డిమాండ్ చేసింది. సో మేము కాంప్రమైజ్ అవ్వకుండా అది ఎలా నెరేట్ చేయాలో అలాగే చేసాం. ఆ నెరేటివ్ చాయిస్ అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇది ఇటువంటి నెరేషన్ ఇంతకుముందు రాలేదు, అది మటుకు నేను చెప్పగలను. సార్ ఇప్పుడు 200 రూపాయలు కొనుక్కొని పెట్టుకుని మీకు ఇక్కడ కొనుక్కుని సినిమా చూడాలంటే మీరు ఆడియన్స్కి ఏం కన్వే చేయబోతున్నారు ఈ సినిమా? పెద్ద ఆన్సర్ కావాలా సార్, చిన్న ఆన్సర్ కావాలా? నాకు తగినట్టు చెప్పండి చాలు. సో రెండు ఆన్సర్లు సార్. ఇది ఇన్ జనరల్ సినిమా గురించి చెప్తాను. ఇప్పుడు మనందరం సోషల్ యానిమల్స్ సార్, హ్యూమన్స్ అందరూ సోషల్ యానిమల్స్. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ కనుక మీరు జూమ్ కాల్లో చేస్తుంటే నా ఎమోషన్ ఒకలా ఉంటుంది, ఎదురుకుండా మనం నుంచి మాట్లాడితే నా ఎమోషన్ ఇంకొకలా ఉంటుంది. అలాగే ఒక 100 మంది కలిసి సినిమా చూసినప్పుడు మన అందరికి కంబైన్డ్ ఎమోషన్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఒక ఇంటర్వెల్ సీన్లో మనం బయటకు వచ్చినప్పుడు, థాట్ ప్రాసెస్లో లోపలికి వెళ్ళినప్పుడు, సినిమా అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు, పక్క డిస్కషన్లు, పక్క డైలాగులు, జోకులు, కామెడీ విన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బయటకు వెళ్తాం. ఇంకొకటి ఏవం థియేటర్లో ఎందుకు చూడాలి, నేను ఓటీటీలో ఎందుకు చూడకూడదు అంటే, ఇది థియేటర్ కోసం తీసిన సినిమా అండి. కంటెంట్ క్యాన్వస్ తగ్గట్టుగా డిజైన్ అవుతుందండి. నేను 35mm దానికి ఫ్రేమ్ చేసుకున్న కంపోజిషన్ కానీ, చేసిన గ్రేడింగ్ కానీ, చేసిన సౌండ్ డిజైన్ కానీ ఈజ్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఓటీటీలో చూడొచ్చు కాదంటలేదు, బట్ థియేటర్లో డెఫినెట్గా చాలా బెటర్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. క్లైమాక్స్ చూసిన తర్వాత సినిమా ఎండ్ ఆఫ్ ది టైంలో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతాడా, లేకపోతే ఏంటి సినిమా ఎలా ఉంది అని ఫీల్ అవుతాడా? 100% 50-50 అండి. థ్రిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది మేము చెప్పకుండా ఆడియన్స్కి వదిలేసాం. అందుకనే ఆ టైటిల్ కూడా అందుకే పెట్టాం, ఏవం అంటే ఇది ఇలా జరిగింది. సో ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ అయిపోయిన తర్వాత బయటికి మీరు ఒక థాట్ ప్రాసెస్లో అయితే బయటికి వెళ్తారు. సో ఏవం చూసిన తర్వాత మనం అడగాల్సిన క్వశ్చన్ ఒక అరగంట ఆగి అడిగితే మనం చూసిన వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. డెఫినెట్గా యూ విల్ గో అవుట్ విత్ సమ్ క్యారెక్టర్ ఇన్ యువర్ హెడ్. ఆ ఏ క్యారెక్టర్ అన్నది మీ లైఫ్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఫార్ మరి అసలు పబ్లిక్ ఒపీనియన్ మాకు రేపు తెలిసిపోతుంది. బట్ ఇప్పటివరకు మేము చూపించిన ఇండస్ట్రీలో ప్రముఖులు కానీ, మా హీరోయిన్ చాందిని 4 days బ్యాకే చూసిన తను కాల్ చేసి, సార్ అబ్సల్యూట్లీ లవ్డ్ ద ఫిలిం, అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం అని చెప్పి షీఈ్ ఆన్ క్లౌడ్ 9 మొన్నటి నుంచి. మన సందీప్ రాజు గారు చూశారు, మిగిలిన మిత్రులు చూశారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చూశారు, అందరూ కూడా యునానిమస్గా చెప్పింది చాలా మంచి సినిమా తీశారు ప్రకాష్ గారు. ఎలా అయినా మనం థియేటర్కి జనాలు తీసుకెళ్దాం, ఖచ్చితంగా అక్కడి నుంచి వర్డ్ ఆఫ్ మౌత్లో ఇది పైకి వెళ్తుందని అందరూ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారండి. థ్యాంక్ యూ.